హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోని మీరు చూస్తున్నందుకు. అండ్ ఈరోజు మనం సిల్లాగిజంలోని కాన్సెప్ట్ సమ్ ఆల్ అనే ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. సమ్ ఆల్ అనే కాన్సెప్ట్లో ఎలాంటి మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ని మనం వెన్ డయాగ్రామ్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఈ వీడియో ఎండ్లో మీకు ఒక ట్రిక్ చెప్తున్నాను. ఆ ట్రిక్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది, ఎక్స్పెషల్లీ రివర్స్ సిల్లాగిజంలో మీకు ఆ ట్రిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అండ్ నేను బేసిక్ నుండి హై ఎండ్ వరకు లెవెల్స్గా వెళ్తున్నాను. సింగిల్ వీడియోలో మీకు బేసిక్ మోడల్స్, మీడియం మోడల్ అండ్ అడ్వాన్స్డ్ మోడల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సిల్లాగిజం. ఫోర్ కంక్లూషన్స్ ఇచ్చాడు. మనం ఆ 4 కంక్లూషన్స్ని నోట్ చేసుకుంటాం. 1, 2, 3, 4. ఇక్కడ చూడండి, సమ్ సన్ ఆర్ మూన్ అన్నాడు. అండ్ ఇదిగోండి, సమ్ సన్ ఆర్ మూన్. ఆల్ మూన్ ఆర్ స్టార్. ఈ ఆల్ మూన్ ఆర్ స్టార్ అన్నాడు. అండ్ నో స్టార్ ఆర్ మార్నింగ్. నో స్టార్ ఆర్ మార్నింగ్ అన్నాడు. అండ్ సమ్ మార్నింగ్ ఆర్ నైట్. ఈ సమ్ మార్నింగ్ అనేది నైట్ అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనం వెన్ డయాగ్రామ్ అనేది క్లియర్ కట్గా వేసేసుకున్నాం. అండ్ కంక్లూజన్స్కి వెళ్దాం. ఫస్ట్ కంక్లూజన్, సమ్ స్టార్ ఆర్ సన్. చూడండి, స్టార్ ఇక్కడ ఉంది అండ్ సన్ ఇది. అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ సమ్ పార్ట్ అనేది ఖచ్చితంగా సమ్ సన్ ఆర్ స్టార్ అనే దానికి అప్లికబుల్ అవుతుంది. సో ఫస్ట్ కంక్లూజన్ అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ కంక్లూజన్ చూడండి, సమ్ నైట్ ఆర్ సన్ అన్నాడు. నైట్కి మార్నింగ్కి లింక్ ఉంది కానీ నైట్కి సన్కి లింక్ లేదు. కానీ ఇది ఒక డెఫినైట్ కంక్లూజన్ అయితే అవ్వదు. సో సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది, రైట్. అండ్ థర్డ్ ఆప్షన్ చూద్దాం, సమ్ మార్నింగ్ ఆర్ మూన్ అన్నాడు. ఇదిగోండి, సమ్ మార్నింగ్ ఇక్కడ ఉంది అండ్ మూన్ ఇక్కడ ఉంది. రెండింటికి మధ్యలో నో అనే ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ కూడా రాంగ్ అవుతుంది. అండ్ ఫోర్త్కి వచ్చి చూద్దాం, ఆల్ స్టార్ ఆర్ మూన్. ఆల్ స్టార్ ఆర్ మూన్ అన్నాడు. కానీ ఇక్కడ ఏముంది, సమ్ మూన్ ఆర్ స్టార్. కొంత మూన్ మాత్రమే స్టార్, కానీ స్టార్స్ అన్నీ మూన్ అనేది ఇది రాంగ్ ఆప్షన్ అనమాట. సో ఓన్లీ కంక్లూజన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. సో మనం ఓన్లీ 1 ఫాలోస్ అనే ఆప్షన్ని మనం టిక్ చేస్తాం. అండ్ ఇప్పుడు చూడండి, 4 కంక్లూజన్స్ ఇచ్చాడు. 1, 2, 3, 4 కంక్లూజన్స్ మనం నోట్ చేసుకున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్టేట్మెంట్స్ చూడండి. సమ్ ట్రీస్ ఆర్ పేపర్స్. వెన్ డయాగ్రామ్ అనేది మనం వేసుకోవాలి. ఎలా వేసుకుంటాం, ఇదిగోండి, ట్రీస్, ఇది పేపర్స్, రైట్. ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్. ఈ ఆల్ పేపర్స్ ఆర్ ఇంక్, ఓకే. సమ్ ఇంక్ ఆర్ బ్లూ. ఈ సమ్ ఇంక్ ఆర్ బ్లూ. కంక్లూజన్స్ చూడండి, సమ్ ఇంక్స్ ఆర్ ట్రీ అన్నాడు. ఇంక్స్ కొన్ని ట్రీ అంటున్నాడు. ఎస్, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆ సమ్ పార్ట్ అనేది ఇంక్స్ అనేవి ట్రీకి ఖచ్చితంగా కంక్లూజన్ కరెక్ట్ అవుతుంది. సో ఇది కరెక్ట్. సెకండ్ కంక్లూజన్, సమ్ పేపర్స్ ఆర్ ట్రీస్ అన్నాడు. పేపర్స్లో సమ్ పార్ట్ ట్రీ, అదే సమ్ పార్ట్ పేపర్స్ ట్రీ అయిపోయింది. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సమ్ బ్లూ ఆర్ పేపర్ అన్నాడు. ఈ పార్ట్, ఈ సమ్ బ్లూ పార్ట్ ఈస్ పేపర్ అండ్ ఈ సమ్ బ్లూ పార్ట్ అనే పేపర్ అనే కంక్లూజన్ అనేది కరెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ సమ్ బ్లూ పార్ట్ విచ్ ఈజ్ ఇంక్, అది ఇంక్కి సంబంధించింది కాబట్టి బ్లూకి పేపర్కి సంబంధం లేనిది, అది ఓన్లీ సంబంధం దేనికి ఉంది, ఇంక్ ఉంది. కాబట్టి థర్డ్ కంక్లూజన్ ఈజ్ రాంగ్. అండ్ ఫోర్త్ కంక్లూజన్, సమ్ బ్లూ ఆర్ ఇంక్. ఈ సమ్ బ్లూ ఆర్ ఇంక్ చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంది సమ్ బ్లూ ఆర్ ఇంక్. అవును, ఇంక్లో కొంత పార్ట్ బ్లూ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా రైట్ అవుతుంది. సో మనం ఆప్షన్ ఏం పెడతాం, 1, 2 and 4 ఫాలోస్ అని పెడతాం. అండ్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి, ఇది టైప్ ఆఫ్ క్వాంటిఫైయర్స్ అనే వీడియోని మీరు ఖచ్చితంగా చూసుంటే గనక, నేను ఆల్రెడీ ప్రీవియస్గా నేను అప్లోడ్ చేసిన టైప్ ఆఫ్ క్వాంటిఫైయర్స్ అనే వీడియో మీరు చూసుంటే ఈ టర్మ్స్ అండ్ టెర్మినాలజీ మొత్తం ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయటం అంటూ జరిగింది. సో మీరు ఒకవేళ చూడకపోతే ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. అప్పుడు ఈ క్వశ్చన్ అనేది మీకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు, సిమిలర్ వర్డ్సే ఉంటాయి, కాకపోతే వర్డ్స్ అనేవి చేంజ్ అవుతాయి. టెర్మినాలజీ ఒకటే, బట్ వర్డ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, కంక్లూజన్లో 3 కంక్లూజన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మనం 3 కంక్లూజన్స్ రాసుకుంటాం. 1, 2,
3 రాసుకున్నాం. అండ్ స్టేట్మెంట్ చూడండి, ఎవ్రీ ట్రీ ఈజ్ గ్రీన్ అన్నాడు. ఎవ్రీ ట్రీ ఈజ్ గ్రీన్. ఎవ్రీ అంటే అన్నీ, అంటే ఆల్. సో ఆల్ ట్రీస్ ఆర్ గ్రీన్. ఇది మనం కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఆల్ గ్రీన్స్ ఆర్ హెర్బ్స్. ఇదిగోండి మళ్ళీ ఈ ఆల్ గ్రీన్స్ ఆర్ హెర్బ్స్. ఓన్లీ ఏ ఫ్యూ లీఫ్ ఆర్ హెర్బ్స్. ఓన్లీ ఏ ఫ్యూ అంటే ఏంటి, సమ్ అని దాని అర్థం. కాబట్టి వెన్ డయాగ్రామ్లో సమ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓన్లీ ఏ ఫ్యూ లీఫ్ ఆర్ హెర్బ్స్ అంటే హెర్బ్స్లో కొన్ని మాత్రమే లీఫ్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇక్కడ నన్ ఆఫ్ గ్రీన్ ఈజ్ ప్లాంట్. ఇక్కడ చూడండి, గ్రీన్కి ప్లాంట్కి సంబంధం లేదు. సి ప్లాంట్. ఈ నన్ ఆఫ్ ది గ్రీన్ ఈజ్ ప్లాంట్ అంటే గ్రీన్కి అండ్ ట్రీకి ప్లాంట్తో సంబంధం లేదు. బట్ హర్బ్స్కి ఉండొచ్చు, లీఫ్కి ఉండొచ్చు. అండ్ ఇక్కడ కంక్లూజన్ చూద్దాం. నన్ ఆఫ్ ట్రీ ఈజ్ ప్లాంట్. చూసారా, నేను చెప్పాను ఇప్పుడే, ట్రీకి ప్లాంట్కి సంబంధం ఉండదు. కానీ హర్బ్స్కి ప్లాంట్కి ఉండొచ్చు. గ్రీన్కి ట్రీకి మాత్రం ప్లాంట్తో సంబంధం ఉండదు. అండ్ ఇక్కడ కంక్లూజన్ కూడా కరెక్ట్గా ఇచ్చాడు. నో ట్రీ ఈజ్ ప్లాంట్ అన్నాడు. ఎస్, ట్రీ గ్రీన్ లోపల ఉంది కాబట్టి ట్రీకి ప్లాంట్కి ఎలాంటి సంబంధం లేదు. సో ఈ కంక్లూజన్ రైట్ అవుతుంది. ఎవ్రీ హెర్బ్స్ ఈజ్ ప్లాంట్ ఈజ్ పాసిబిలిటీ. చూడండి, ఇక్కడ పాసిబిలిటీ ఆప్షన్ ఇచ్చాడు. ఎవ్రీ అంటే ఆల్. ఈ ఆల్ హెర్బ్స్ అనేవి ప్లాంట్స్ అవ్వటానికి పాసిబిలిటీ ఉంది అంటున్నాడు. యాజ్ పాసిబిలిటీ ఖచ్చితంగా ఉంది. చూడండి, ఈ వెన్ డయాగ్రామ్ని కనుక నేను చూడండి, ఈ హెర్బ్స్ని కనుక నేను ఇట్లా ఎక్స్టెండ్ చేసుకున్నానే అనుకోండి, నో చేంజ్. ఈ ప్లాంట్స్ అన్నీ హెర్బ్స్లోకి వచ్చేస్తాయి అండ్ అలాంటి చేంజ్ లేదు. సో ఇట్ ఈస్ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఈ కంక్లూజన్ కూడా కరెక్ట్ అవుతుంది. అండ్ థర్డ్ కంక్లూజన్, ఆల్ హెర్బ్స్ ఆర్ లీవ్స్. ఈ ఆల్ హెర్బ్స్ అనేవి లీవ్స్ అంటున్నాడు, కానీ ఇక్కడ రాంగ్ కంక్లూజన్. ఎందుకంటే ఇక్కడ మనం సమ్ హెర్బ్స్ మాత్రమే లీవ్స్ అని, ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ హెర్బ్స్ మాత్రమే లీవ్స్ అని మనం కన్సిడర్ చేసాం కాబట్టి థర్డ్ కంక్లూజన్ రాంగ్ అవుతుంది. సో 1 and 2 ఆర్ ఫాలోస్ ద స్టేట్మెంట్. 1 and 2 కంక్లూజన్స్ మాత్రమే కరెక్ట్ అవుతాయి. సో మనం ఆప్షన్ ఏం పెడతాం, 1 and 2 ఫాలోస్ అనే ఆప్షన్ మనం పెడతాం. అండ్ ఇక్కడ చూడండి, కంక్లూజన్స్ 4 కంక్లూజన్స్ ఇవ్వటం జరిగింది. సో 4 కంక్లూజన్స్ మనం వేసుకుంటాం. 1, 2, 3 and 4. అండ్ వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకునేటప్పుడు ఓన్లీ ఫ్యూ కప్స్ ఆర్ బ్రౌన్. ఓన్లీ అన్నాడు. ఓన్లీ ఇది కప్ అనుకుంటాం. ఓన్లీ అంటే మనం ఏం చెప్పుకున్నాం, సమ్ అని చెప్పుకున్నాం. సో ఓన్లీ ఫ్యూ కప్స్ ఆర్ బ్రౌన్ వేసుకున్నాం వెన్ డయాగ్రామ్. ఓన్లీ ఏ ఫ్యూ బ్రౌన్ ఆర్ టీ. అగైన్ సమ్మే. సో ఇది టీ అయింది. 100% ఆఫ్ టీ ఈజ్ మిల్క్. 100% ఆఫ్ టీ అంటే ఏంటి ఫ్రెండ్స్, 100% అంటే ఆల్ అని కన్సిడర్ చేయాలి. ఆల్ టీ ఈజ్ మిల్క్ అని అక్కడ అర్థం. సో ఈ టీ అంతా ఏమైపోయింది, మిల్క్ అయిపోయింది. రైట్. నో కప్ ఈజ్ బీన్స్. చూడండి, కప్కి బీన్స్కి సంబంధం లేదు. సో ఇక్కడ నో కప్ ఈజ్ బీన్స్. నో కప్ ఈజ్ బీన్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇట్లా మనం వన్ డయాగ్రామ్స్ వేసుకున్నాం. నవ్ ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం. సమ్ మిల్క్ ఆర్ బ్రౌన్ అన్నాడు. చూడండి, ఇక్కడ సమ్ మిల్క్ ఆర్ బ్రౌన్. ఎస్, ఈ కంక్లూజన్ కరెక్టే. ఎందుకంటే చూడండి, ఇక్కడ మన డయాగ్రామ్లో బ్రౌన్ ఉంది, ఆ బ్రౌన్లో సమ్ టీ కూడా ఉంది అండ్ మిల్క్ కూడా ఉంది కాబట్టి సమ్ మిల్క్ బ్రౌన్ అనే కంక్లూజన్ కరెక్ట్ అయిపోయింది. అండ్ సెకండ్ కంక్లూజన్, నో కప్ ఈజ్ టీ అన్నాడు. కప్కి టీకి నో రిలేషన్ అనేది రాదు. ఎందుకంటే కప్పు టీ అనేది ఒక సింగిల్ వెన్ డయాగ్రామ్లో ఉన్నాయి అండ్ నో ఆప్షన్ అనేది కప్కి అండ్ బీన్స్కి ఉంది, కానీ కప్కి టీకి నో ఆప్షన్ అనేది వర్తించదు. సో ఈ కంక్లూజన్ రాంగ్ అయిపోయింది. అండ్ థర్డ్ కంక్లూజన్ చూడండి, సమ్ కప్ ఆర్ ట్రీ. ఈ సమ్ కప్ అనేది ట్రీ అంటున్నాడు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్. చూడండి, రిలేషన్ అనేది కప్కి బ్రౌన్కి ఉంది, కానీ కప్కి టీకి అలాంటి రిలేషను లేదు. సమ్ కప్ ఆర్ బ్రౌన్ అనే దానికి కప్కి బ్రౌన్కి మాత్రమే రిలేషన్ ఉంది, కప్కి టీకి మాత్రం లేదు. సో ఇక్కడ సమ్ కప్ ఆర్ టీ అనే ఆప్షన్ కూడా కంక్లూజన్ కూడా రాంగ్ అయిపోతుంది. అండ్ ఇంకా ఫోర్త్ కంక్లూజన్కి వస్తే, నో మిల్క్ ఆర్ బీన్స్ అంటున్నాడు. నో మిల్క్ ఆర్ బీన్స్. నో మిల్క్ ఆర్ బీన్స్ అనేది ఒక డెఫినైట్ స్టేట్మెంట్. అది డెఫినెట్గా చెప్తున్నాడు, పాసిబిలిటీ కాదు, డెఫినైట్ స్టేట్మెంట్. అది డెఫినైట్ స్టేట్మెంట్లో బీన్స్ అనేవి కప్తో రిలేట్ అవ్వనప్పుడు అన్నిటితో రిలేట్ అవ్వవు. ఇది పాసిబిలిటీ అయితే ఓకే, పాసిబిలిటీ ఈజ్ కరెక్ట్ అవుతుంది, పాసిబిలిటీ అయితే కరెక్ట్ అవుతుంది. కానీ ఇది డెఫినైట్ స్టేట్మెంట్ కాబట్టి
ఫోర్త్ కంక్లూజన్ కూడా రాంగ్ అయిపోతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 ఫాలోస్. ఫస్ట్ కంక్లూజన్ మాత్రమే ఇక్కడ ఫాలో అయ్యింది. అండ్ ఈ స్టేట్మెంట్ చూద్దాం. కంక్లూజన్స్ వచ్చేసి 2 కంక్లూజన్స్ ఇచ్చారు. సో 1 and 2 కంక్లూజన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ స్టేట్మెంట్ చూద్దాం. ఓన్లీ ఏ ఫ్యూ పింక్ ఆర్ రెడ్. నేను ముందే చెప్పాను ఓన్లీ ఏ ఫ్యూ. ఓన్లీ అంటే సమ్ అని అర్థం. సో ఇక్కడ చూడండి, సమ్ పింక్ ఆర్ రెడ్. కొన్ని పింక్ రెడ్ అనమాట. నో రెడ్ ఈజ్ బ్లూ. నో రెడ్ ఈజ్ బ్లూ. ఓకే. ఓన్లీ ఏ ఫ్యూ గ్రీన్ ఆర్ బ్లూ. మళ్ళీ బ్లూకి గ్రీన్. ఆల్ వైట్ ఈజ్ బ్లూ. ఈ బ్లూలో వైట్ వచ్చింది చూడండి, ఆ బ్లూలో వైట్ వచ్చింది. ఆల్ వైట్ ఈజ్ బ్లూ. నో పింక్ ఈజ్ గ్రీన్. అండ్ ఈ పింక్కి గ్రీన్కి ఎలాంటి రిలేషన్ లేదు. ఓకే. ఇప్పుడు కంక్లూజన్. అట్లీస్ట్ సమ్ రెడ్ ఆర్ గ్రీన్. ఇందులో సమ్ రెడ్, ఇదిగోండి సమ్ రెడ్ గ్రీన్ అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రాంగ్ అయిపోతుంది ఇది కంక్లూజన్. ఎందుకంటే రెడ్కి బ్లూకి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే మధ్యలో నో ఉంది. పింక్కి గ్రీన్కి ఎలాంటి సంబంధం లేదు, కానీ పింక్కి రెడ్కి సంబంధం ఉంది. సో గ్రీన్కి రెడ్కి సంబంధం అనేది అసలు ఎప్పటికీ రాదు. సో ఫస్ట్ కంక్లూజన్ రాంగ్ అయిపోయింది. ఆల్ బ్లూ క్యాన్ బి పింక్ అన్నాడు. క్యాన్ బి అన్నాడు చూడండి, అంటే ఇది ఒక పాసిబిలిటీ. రైట్. క్యాన్ బి అంటే బ్లూ పింక్ అయ్యే అవకాశం ఉంది అని. ఆల్ బ్లూ పింక్ అయ్యే అవకాశం ఉంది అంటున్నాడు. సో ఈ ఆల్ బ్లూ పింక్ అయ్యే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి, ఎందుకంటే రెడ్కి బ్లూకి ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు బ్లూ పింక్ అయ్యే అవకాశం అనేది లేదు, ఎందుకంటే సమ్ పింక్ ఆర్ రెడ్ అనే స్టేట్మెంట్ ఉంది కాబట్టి పాసిబిలిటీ అనేది ఇక్కడ రాదు. సో కంక్లూజన్ 2 కూడా రాంగ్ అవుతుంది. సో బోత్ నైదర్ ద కంక్లూజన్స్ 1 and 2 ఆర్ ఫాలోస్ అనే ఆప్షన్ మనం టిక్ చేస్తాం. అండ్ ఇక కంక్లూజన్స్ ఇచ్చారు, 2 కంక్లూజన్స్ ఇచ్చారు, 1 and 2 కంక్లూజన్స్ ఇచ్చారు. అండ్ స్టేట్మెంట్కి వద్దాం. ఇది కమర్షియల్, రైట్. ఓన్లీ ఏ ఫ్యూ కమర్షియల్ ఆర్ ఇంపుట్ అంటే సమ్ కమర్షియల్ ఇంపుట్. ఓకే. అండ్ ఆల్ పొటెంట్ ఈస్ కమర్షియల్. కమర్షియల్లో ఏమొచ్చాయి, పొటెంట్ వచ్చాయి మళ్ళీ, రైట్. ఆల్ పొటెంట్ ఈస్ కమర్షియల్. ఓన్లీ ఏ ఫ్యూ సాలిసిట్ ఆర్ ఇన్పుట్. ఇన్పుట్లో కొంత పార్ట్ ఏమైంది, సాలిసిట్. ఓన్లీ ఏ ఫ్యూ సాలిసిట్ అంటే సమ్ సాలిసిట్ ఆర్ ఇన్పుట్ అని. ఆల్ క్యావర్ట్ ఈజ్ సాలిసిట్. మళ్ళీ ఈ సాలిసిట్లో ఏమొచ్చింది, క్యావర్ట్. చూడండి చాలా కాంప్లికేటెడ్ వెన్ డయాగ్రామ్ ఇది. ఈ సాలిసిట్లో క్యావర్ట్ వచ్చింది, రైట్. అండ్ కంక్లూజన్స్ వచ్చేసి 2 కంక్లూజన్స్ మనం వేసుకున్నాం. అండ్ 2 కంక్లూజన్స్లో ఫస్ట్ కంక్లూజన్ చూడండి, ఆల్ సాలిసిట్ బీయింగ్ పొటెంట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇక్కడ చూడండి సాలిసిట్, ఈ సాలిసిట్ మొత్తము పొటెంట్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉందా అని అడుగుతున్నాడు. సాలిసిట్కి పొటెంట్కి రిలేషన్ ఉందా? ఇదిగోండి పొటెంట్ ఇందుట్లో ఉంది, సాలిసిట్ ఇందుట్లో ఉంది. ఈ సాలిసిట్స్ అంతా పొటెంట్ అవుతుందా అని అక్కడ అడుగుతున్నాడు. పొటెంట్ అవ్వడానికి సాలిసిట్ అంతా పొటెంట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందా? ఎందుకంటే సాలిసిట్స్లో కొన్ని ఇంప్యూట్స్ ఉన్నాయి, ఇంప్యూట్ ఉంది. ఆ ఇంప్యూట్ అనేది సాలిసిట్ అంతా పొటెంట్ అయితే ఆ ఇంప్యూట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో ఈ కంక్లూజన్ అనేది మనం రాంగ్, ఫస్ట్ కంక్లూజన్ రాంగ్ తీసుకుందాం. అండ్ సెకండ్ కంక్లూజన్ చూడండి, ఆల్ క్యావర్ట్ కెన్ నెవర్ బి కమర్షియల్. కెన్ నెవర్ బి అంటే నాట్ అని అర్థం, ఆర్ నో అని అర్థం, ఎప్పటికీ అవ్వో అని. అండ్ మీకు ఒక చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇట్లా సింగిల్ వెన్ డయాగ్రామ్ వస్తే నెగిటివ్ క్వాంటిఫైయర్స్ అనేవి ఎప్పటికీ అప్లికబుల్ అవ్వవు. అంటే నో అండ్ సమ్ నాట్ అనే క్వాంటిఫైయర్స్ అనేవి అప్లికబుల్ అవ్వవు. సో సెకండ్ కంక్లూజన్ కూడా రాంగ్ అయిపోతుంది. సో బోత్ ద కంక్లూజన్స్ ఆర్ రాంగ్ అని ఇక్కడ తీసుకుంటాం. అండ్ చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఒక ట్రిక్ చెప్తానని, అండ్ దిస్ ఈజ్ ద ట్రిక్. అదే ఈ ట్రిక్ అనమాట. ఏంటంటే 2 or more సమ్ స్టేట్మెంట్స్ అంటే 2 కన్నా ఎక్కువగా ఉన్న సమ్ స్టేట్మెంట్స్లో కనుక మనం రిలేషన్ తీసుకుంటే, సమ్ అని ఉంది, రెండిటికన్నా ఎక్కువ సమ్ అంటే 2 లేదా రెండిటికన్నా ఎక్కువగా ఉన్న సమ్ అనే కాన్సెప్ట్స్ మధ్య రిలేషన్ తీసుకుంటే కనుక అప్పుడు ఆ రిలేషన్స్లో పాసిబిలిటీ మాత్రమే కరెక్ట్ అవుతుంది అండ్ మిగతావి ఏవి కరెక్ట్ అవ్వవు.
ఎలాగో మీరు చూస్తారా, అందుకని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఈ ఎగ్జాంపుల్ని మీరు ఖచ్చితంగా చూడండి. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చాను. స్టేట్మెంట్స్, ఏ ఫ్యూ డక్స్ ఆర్ బాక్సర్స్ అన్నాడు. ఏ ఫ్యూ అండ్ సమ్ అంటే కూడా మీకు ఒకటి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, సమ్లో చాలా టైప్స్ ఆఫ్ క్వాంటిఫైర్స్ ఉంటాయి, కానీ సమ్ను మనం ఏం చేస్తామంటే మోర్ దాన్ 0% కన్నా ఏదైనా ఎక్కువ ఉంటే దాన్ని మనం సమ్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఇక్కడ చూడండి, ఏ ఫ్యూ డక్స్ ఆర్ బాక్సర్స్ అన్నారు. ఏ ఫ్యూ అంటే సమ్, ఇక్కడ సమ్ డక్స్ ఆర్ బాక్సర్స్, రైట్. ఆఫెన్ బాక్సర్స్ ఆర్ ఫేమస్. ఆఫెన్ అన్న సమ్ అని అర్థం. సో దీస్ బాక్సర్స్ ఆర్ ఫేమస్. మోస్ట్ సింగర్స్ ఆర్ బాక్సర్స్. మోస్ట్ సింగర్స్ ఆర్ బాక్సర్స్ అన్న సమ్ సింగర్స్ ఆర్ బాక్సర్స్ అనే అర్థం. మోస్ట్ అన్నా కానీ సమ్ అన్నా కానీ ఒకటి. సో ఇక్కడ సమ్ బాక్సర్స్ ఆర్ సింగర్స్. ఇట్లా మనకు ఒక వెన్ డయాగ్రామ్ వచ్చింది. చూడండి, ఇక్కడ కంక్లూజన్స్ ఇచ్చాము. 1 2 3 4 కంక్లూజన్స్ ఇచ్చాం. అండ్ ఫస్ట్ చూడండి, సమ్ బాక్సర్స్ ఆర్ డక్స్ అన్నాడు. సమ్ బాక్సర్స్ ఆర్ డక్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్ నాట్ డక్స్ అన్నాడు. సమ్ బాక్సర్స్ ఆర్ నాట్ డక్స్ అన్నారు. సో నేను ముందే చెప్పాను, ఇక్కడ పాజిబిలిటీ స్టేట్మెంట్ తప్పితే ఏ స్టేట్మెంట్ వర్తించదు. అండ్ సమ్ బాక్సర్స్ ఆర్ నాట్ డక్స్ అంటే ఇక్కడ ఇచ్చింది సింగిల్ వెన్ డయాగ్రామ్. సింగిల్ వెన్ డయాగ్రామ్లో నేను ముందే చెప్పాను, నెగిటివ్ క్వాంటిఫైర్స్ అనేవి ఎప్పటికీ కంక్లూజన్ కరెక్ట్ అవ్వదు. సో ఇది నెగిటివ్ క్వాంటిఫైర్ ఇవ్వటం వల్ల ఈ కంక్లూజన్ రాంగ్ అయిపోయింది. అండ్ సెకండ్ కంక్లూజన్ చూడండి, సమ్ డక్స్ ఆర్ ఫేమస్ అన్నాడు. ఇది పాజిటివ్ క్వాంటిఫైర్, రైట్. సమ్ డక్స్ ఆర్ ఫేమస్, కానీ డక్స్ ఫేమస్. చూడండి, డక్స్ ఫేమస్ అంటే రెండు సమ్స్ వచ్చాయి. చూడండి, ఏ ఫ్యూ డక్స్ ఆర్ బాక్సర్స్ అని ఇచ్చాడు స్టేట్మెంట్స్లో. ఏ ఫ్యూ అంటే సమ్ డక్స్ ఆర్ బాక్సర్స్, సమ్ బాక్సర్స్ ఆర్ ఫేమస్ అంటే 2 సమ్స్ వచ్చాయి. నేను చెప్పిన ట్రిక్ ఏంటి, 2 సమ్స్ వచ్చాయి అంటే 2 ఆర్ మోర్ సమ్స్ వస్తే ఎలాంటి డెఫినెట్ క్వాంటిఫైయర్స్, డెఫినెట్ స్టేట్మెంట్స్ ఎప్పటికీ కంక్లూజన్ రావు. సో సమ్ డక్స్ ఆర్ ఫేమస్ అది కరెక్ట్ అవ్వదు. సో 2 ఈజ్ రాంగ్ అవుతుంది. కాబట్టి మీరు నార్మల్గా కూడా చెక్ చేసుకోండి. అండ్ సమ్ సింగర్స్ ఆర్ డక్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. చూడండి, సమ్ సింగర్స్ ఆర్ డక్స్. ఏ ఫ్యూ డక్స్ ఆర్ బాక్సర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఏ ఫ్యూ డక్స్ ఆర్ బాక్సర్స్ అంటే ఇక్కడ ఒక సమ్ వచ్చింది. అండ్ సింగర్స్ ఆర్ బాక్సర్స్ అన్నాడు, మోస్ట్ సింగర్స్, ఇక్కడ ఒక సమ్ వచ్చింది. అండ్ 2 సమ్స్ వచ్చాయి. 2 సమ్స్ వచ్చాయి అంటే 2 ఆర్ మోర్ సమ్స్ మధ్య మనం ఎప్పుడైనా కంక్లూజన్ తీయాలి అంటే ఖచ్చితంగా పాజిబిలిటీ స్టేట్మెంట్ అనేది బ్లైండ్గా కరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు నార్మల్గా కూడా చెక్ చేసుకోవచ్చు. నో బాక్సర్ ఈజ్ సింగర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ నెగిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ క్వాంటిఫైర్ నో యూజ్ చేశాడు కాబట్టి నెగిటివ్ కంక్లూజన్ ఇది. సో నెగిటివ్ కంక్లూజన్ సింగిల్ వెన్ డయాగ్రామ్లో ఎప్పటికీ కూడా కరెక్ట్ అవ్వవు. సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 ఆర్ మోర్ దాన్ 2 సమ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు పాసిబిలిటీ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. అండ్ మిగతా స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్ అవ్వవు. అండ్ మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం సేమ్ ట్రిక్కి సంబంధించింది. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, సమ్ కేక్ ఆర్ కప్ అన్నాడు. ఇక్కడ సమ్ కేక్ ఆర్ కప్ అన్నాడు, రైట్. ఏ ఫ్యూ కప్ ఈజ్ కాఫీ. ఫ్యూ అన్నా కానీ సమ్ అన్నా కానీ ఒకటే, కాఫీ. మెనీ కాఫీ ఈజ్ బ్లాక్. మెనీ కాఫీ అన్నా కానీ మోర్ దాన్ 0% కాబట్టి ఇది కూడా ఓకే, బ్లాక్. సెవరల్ కేక్ ఆర్ కోల్డ్. కేక్. సెవరల్ కేక్ ఆర్ కోల్డ్. సెవరల్ అన్నా కానీ సమ్ కానీ ఒకటే, కోల్డ్. ఇది స్టేట్మెంట్ అయింది. అండ్ కంక్లూషన్స్ చూడండి. ఫస్ట్ కంక్లూజన్, నో కోల్డ్ ఈజ్ కాఫీ. చూడండి, 2 3 4 కంక్లూజన్స్ ఇచ్చారు. నో కోల్డ్ ఈజ్ కాఫీ నెగిటివ్ కాబట్టి రాంగ్. అది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి రాంగ్. సింగిల్ వెన్ డయాగ్రామ్లో ఉంది మన వెన్ డయాగ్రామ్ అంతా, కాబట్టి ఇది రాంగ్ అయిపోయింది. నో కోల్డ్ ఈజ్ కాఫీ బీయింగ్ పాసిబిలిటీ. అండ్ చూడండి, నో కోల్డ్ ఈజ్ కాఫీ అంటే నో కోల్డ్ ఈజ్ కాఫీ, నో ఇది కూడా నెగిటివే కాబట్టి ఇది కూడా రాంగ్ అయిపోయింది. సమ్ కోల్డ్ ఆర్ నాట్ కేక్ నెగిటివ్ కాబట్టి ఇది కూడా రాంగ్ అయిపోయింది. సమ్ కోల్డ్ ఆర్ నాట్ కేక్ బీయింగ్ పాసిబిలిటీ కాబట్టి ఈ పాసిబిలిటీ కూడా రాంగ్ అయిపోతుంది అని మనం అనుకుంటాం. బట్ ఇన్ జెన్యూన్ ఏమవుతుందంటే పాసిబిలిటీ అనేది, చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్లో
1 2 3 4 కంక్లూజన్స్ ఇచ్చాడు. నో కోల్డ్ ఈజ్ కాఫీ అనేది రాంగ్, ఎందుకంటే అది నెగిటివ్ కంక్లూజన్ కాబట్టి రాంగ్ అయిపోయింది. నో కోల్డ్ ఈజ్ కాఫీ బీయింగ్ ఏ పాజిబిలిటీ. పాజిబిలిటీ ఉన్నప్పుడు ఎప్పుడు కరెక్ట్ అవుతుందని చెప్పాను. రెండు సమ్స్ మధ్య మీకు పాజిబిలిటీ వచ్చిందంటే కరెక్ట్ అవుతుంది. అది నెగిటివ్ అవనివ్వండి, పాజిటివ్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, బట్ పాజిబిలిటీ వచ్చిందంటే అది కరెక్ట్ అవుతుంది. అండ్ థర్డ్ కూడా నెగిటివ్ కాబట్టి రాంగ్ అయిపోయింది. అండ్ ఫోర్త్ పాసిబిలిటీ ఉంది కాబట్టి 2 and 4 ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి.